పదవి చేపట్టగానే తన దుర్బుద్ధిని చాటుకున్నాడు మమ్దాని. ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్కు న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని మద్దతు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నామంటూ అందులో ఉంది. మరోవైపు ఉమర్ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ అమెరికా చట్టసభల ప్రతినిధులు ఓ లేఖ రాశారు. భారత్కు వ్యతిరేకంగా మాట్లాడిన ఖలీద్కు మమ్దాని మద్దతు ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు యూదుల వ్యతిరేకతకు సంబంధించిన IHRA నిర్వచనాన్ని రద్దు చేశారు మమ్దాని. న్యూయార్క్ కొత్త మేయర్ తీరును ఇజ్రాయెల్ తప్పుబట్టింది. వివాదాస్పద నిర్ణయాలతో మేయర్ బాధ్యతలను చేపట్టారు జోహ్రాన్ మమ్దాని. అమెరికాలోని అత్యంత సంపన్న న్యూయార్క్ నగర మేయర్ పదవికి కొద్ది వారాల క్రితం జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 43 ఏళ్ల జోహ్రాన్ మమ్దాని ఈ నగరానికి తొలి ముస్లిం మేయర్గా, భారతీయ మూలాలున్న వ్యక్తిగా రికార్డును సృష్టించడం తెలిసిందే. అతి పిన్న వయసులో న్యూయార్క్ మేయర్ కావటం మరో రికార్డు. 2 రోజుల క్రితం అర్ధరాత్రి న్యూయార్క్ సిటీ హాల్లో మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే తన నిర్ణయాలతో వివాదాల్లో ఇరుక్కున్నాడు. మాజీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ జారీ చేసిన 2 కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను ఆయన రద్దు చేశారు. ఈ ఆదేశాలు నగర ప్రభుత్వ విభాగాలు ఇజ్రాయెల్ని బహిష్కరించకుండా నిరోధించడంతో పాటు ఇజ్రాయెల్పై కొన్ని రకాల విమర్శలను యూదుల వ్యతిరేక చర్యలుగా పరిగణించేలా ఉన్నాయి. ఇజ్రాయెల్పై బహిష్కరణలకు సంబంధించిన ఆదేశాలు, యూదుల వ్యతిరేక వ్యాఖ్యలపై జోహ్రాన్ మమ్దాని తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మమ్దాని చర్యలు యూదుల వ్యతిరేకతను ప్రోత్సహించేవిగా ఉన్నాయని ఇజ్రాయెల్ తీవ్రంగా తప్పుబట్టింది. న్యూయార్క్ సిటీ మేయర్గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే మమ్దాని తన నిజమైన భావాన్నే చూపించారు. యూదుల వ్యతిరేకతకు సంబంధించిన IHRA నిర్వచనాన్ని రద్దు చేశారు. ఇజ్రాయెల్పై బహిష్కరణలకు ఉన్న ఆంక్షలను తొలగించారు. ఇది ఇప్పటికే మండుతున్న అగ్నికి యూదుల వ్యతిరేకత అనే పెట్రోల్ పోసినట్టే అంటూ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మండిపడింది. అయితే మమ్దాని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. యూదుల వ్యతిరేకతను అరికట్టాల్సిన అవసరం ఉంది. కానీ విమర్శలన్నింటినీ యూదుల వ్యతిరేకతగా ముద్ర వేయటం సరైంది కాదు. న్యాయబద్ధమైన విమర్శలకు, ద్వేషానికి మధ్య స్పష్టమైన తేడా ఉండాలి అని మమ్దాని పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టై 2020 నుంచి నిర్బంధంలో ఉన్న JNU విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్కు జోహ్రాన్ మమ్దాని మద్దతు తెలిపారు. ఆయనకు స్వదస్ఫూర్తితో ఓ లేఖ రాశారు. అందులో తీవ్ర వివాదం రేపుతోంది. డియర్ ఉమర్, విద్వేషం, చేదు అనుభవం గురించి నువ్వు చెప్పిన మాటల్ని, అది ఒక వ్యక్తిని పూర్తిగా దహించి వేయకుండా చూసుకోవటం ఎంత ముఖ్యమో నువ్వు వివరించిన తీరు నేను తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటాను. మీ తల్లిదండ్రులను కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం వేసింది. మేమంతా నీ గురించే ఆలోచిస్తున్నాం అని ఉంది. ఖలీద్ భార్య బనూ జ్యోత్స్నా లహరి ఈ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జైలు ఒంటరిని చేయటానికి ప్రయత్నిస్తే మాటలు ప్రయాణిస్తాయి. ఉమర్ ఖలీద్కు జోహ్రాన్ మమ్దాని ఇలా రాశారు అనే వ్యాఖ్యలను ఆమె పోస్ట్ చేశారు. ఉమర్ తల్లిదండ్రులు సాహిబా ఖానుమ్, సయ్యద్ ఖాసిం రసూల్ ఇలియాస్ గత డిసెంబర్లో అమెరికా వెళ్లినప్పుడు మమ్దానిని కలిశారు. ఢిల్లీలో 2020 ఫిబ్రవరిలో చెలరేగిన అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోగా 700 మంది క్షతగాత్రులయ్యారు. ఈ గొడవలకు ఖలీద్ తదితరులు కుట్ర పన్నారనే ఆరోపణలపై అధికారులు కఠినమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టంతో పాటు ICCలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత 5 సంవత్సరాల్లో ఆయన బెయిల్ దరఖాస్తులు చాలాసార్లు తిరస్కరణకు గురయ్యాయి. డిసెంబర్ 2025లో సుప్రీంకోర్టు ఈ కేసుపై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. కాగా డిసెంబర్లో ఆయన సోదరి వివాహానికి హాజరు కావటానికి అనుమతి లభించింది. బెయిల్ షరతుల కారణంగా ఉమర్ ఇంటి నుంచి బయటికి వెళ్లలేకపోయారని, తన సమయమంతా ఆయన ఇంట్లోనే గడిపారని బనూ జ్యోత్స్నా లహరి తెలిపారు. జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్, న్యూయార్క్ నగర భారత సంతతికి చెందిన మేయర్ జోహ్రాన్ మమ్దాని మధ్య 11,700 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ చేతితో రాసిన ఈ నోట్ వారి మధ్య భావోద్వేగ బంధాన్ని సృష్టించిందని లహరి అన్నారు. మరోవైపు అమెరికా చట్టసభ సభ్యులు 8 మంది ఉమర్ ఖలీద్కు బెయిల్ ఇవ్వాలంటూ అమెరికా చట్టసభ్యులు కొందరు భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ మేరకు అమెరికాలో ఉన్న భారత రాయబారి వినయ్ క్వాత్రాకు లేఖ పంపించారు. అంతర్జాతీయ న్యాయస్థానానికి అనుగుణంగా ఆయనపై త్వరగా విచారణ జరపాలని కోరారు. ఉమర్ ఖలీద్ 5 ఏళ్లుగా బెయిల్ లేకుండా జైల్లో ఉండటం అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధమని నిపుణులు అభిప్రాయపడుతున్నారని వారు అందులో పేర్కొన్నారు. కాగా అమెరికా చట్టసభ సభ్యుల లేఖ వెనుక విపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారని బీజేపీ ఆరోపించింది. లేఖ రాసిన ఇద్దరిని రాహుల్ అమెరికా పర్యటన సందర్భంగా కలిశారని తెలిపింది. అప్పటి ఫోటోను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మీడియాతో మాట్లాడుతూ మమ్దాని భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఉమర్ ఖలీద్ని విడిచిపెట్టమనే మమ్దాని లేఖపై VHP కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.